హాయ్ గైస్, ఇక్కడ మా పాప ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంది. బికాజ్ మేమందరం షిరిడి వెళ్తున్నాం. ట్రైన్కి వెళ్తున్నాం అంటే ఆ కాస్ట్యూమే వేరు కదా. వీ ఆల్ ప్రిఫర్ కాటన్స్. మా డాడీ ఎక్కడున్న ఫోన్ ప్లస్ ఫోన్లో న్యూస్. మాది ఒక బే అండ్ అక్క బావ వాళ్ళ పిల్లలది ఒక బే అనమాట. ఇది నేనే ఫస్ట్ ఏసీ చాలాసార్లు ట్రావెల్ చేసాం, కానీ ఫస్ట్ ఏసీలో నేను ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఫీల్స్ వావ్. మా పాప బుడ్డి ఎత్తితే మరి అది అయిన వరకు దించదనమాట. మా పెద్దదయ్యి ఇప్పుడే ఆల్వేస్ బిజీ ఇన్ ట్యాప్. మార్నింగ్ కాచిగూడ రీచ్ అయ్యాం. అక్కడ దగ్గరలో ఒక రూమ్ తీసుకొని అందరం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అంటే కిందకి వెళ్ళాం. మై బేబీ ఆల్వేస్ లవ్ కెలాగ్స్. తనుకి ఇడ్లీ పూరి ఇవన్నీ కన్నా కొంచెం కెలాగ్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. దెన్ ఇక్కడ ఆ రూమ్లో ఉన్న ఫోన్తో వీడి ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కాల్ చేసేసాడు. కాకపోతే రిసీవరే కొంచెం పేకేసాడు. బట్ స్టిల్ మా వాడైతే రచ్చరచ్చ చేశాడు రూమ్ అంతా. దెన్ ఈవినింగ్ మేము ఫ్రెష్ అయిపోయి స్టేషన్కి బయలుదేరిపాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ షిరిడి. పొద్దున్న బిఫోర్ టైమే దించేసాడు నగర్సోల్లో. అక్కడి నుంచి షిరిడి 2 hours అనమాట. మా లగేజ్ చూసారా ఎంత ఉందో, ఇంక చెప్పవసరంలే. కానీ మార్నింగ్ వైబ్ చాలా బాగుంటుంది కదా. మార్నింగ్ అఫ్ కోర్స్ మనం మార్నింగ్ ఎప్పుడు లేక బావగారు వెళ్ళి 2 vans తీసుకొని వచ్చారు. ఒకటి మా లగేజ్కి, ఒకటి మాకు. ఆ దూరంలో కనిపిస్తున్నాయి చూడండి, అవే 2 vans అనమాట. ఎక్కడ విన్నానో గుర్తులేదు, కానీ అది చూస్తే దబ్బకిఠా దొంగల ముఠా అన్నట్టు అనిపించే ఆ వ్యాన్స్ చూస్తే. ఇంకైనా హోటల్స్లో 12 hours చెక్-ఇన్ ఉంటుంది కదా. మాకు ముందే చెక్-ఇన్ అవుతామని తెలిసి ఫ్రీగా డబ్బులు ముందే కట్టినా కూడా మాకు రూమ్ ఇవ్వడానికి వాడికి చాలా టైం పట్టింది. ఫస్ట్ ఒక రూమ్ ఇస్తాను, తర్వాత ఇంకోటి ఇస్తాను అన్నాడు. ఫైనలీ ఇచ్చినా కూడా సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ రూమే ఇచ్చాడు. మా రూమ్ బాల్కనీ నుంచి టెంపుల్ అంతా కనిపిస్తుంది. బోర్డ్ ఎగ్జామ్లో చదివినట్టు బాగా చదివి అక్కడ లేని ఐటమ్ ఒకటి అడిగింది మా జాను. కోర్స్ అక్కడ లేదని లాస్ట్కి థాలీ మా చేతిలో పెట్టాడు. మా లంచ్ అయ్యి రూమ్కి వచ్చిన తర్వాత వాడు మాకు ఇంకొక రూమ్ కూడా ఇచ్చాడు. మా దగ్గర ఉన్న లగేజ్కి వాడి దగ్గర ఉన్న పెద్ద బండి పట్టుకొని వచ్చినట్టున్నాడు. ఫైనలీ లగేజ్ అంతా, ఇది హాఫ్ లగేజ్ అండి, హాఫ్ లగేజ్ అంతా ఎక్కించుకొని మేము ఇంకో రూమ్కి వెళ్ళాం. అక్కడ ఇంకొంచెంసేపు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి షాపింగ్కి బయలుదేరాం. మా పాప బయటకు వెళ్తే నా దగ్గరికి రావడానికి ఇష్టపడదు అస్సలు. వాళ్ళ తాతగారితో తిరుగుతుంటుంది. ఏదో పిల్లలకి ఎత్తుకెళ్ళిపోయినట్టు అలా పట్టుకొని జబర్దస్తిగా ఎత్తి ఒక్క సెల్ఫీ వీడియో తీసుకున్నా. చాలా రిక్వెస్ట్ చేస్తే నా కోసం ఒక రీల్ ఇచ్చింది. అప్పుడు కూడా రీల్లో కూడా మా డాడీ నడుచుకుని వెళ్ళిపోయారు. మా వాడు వెనకతలు రచ్చరచ్చ చేస్తున్నట్టున్నాడు. ఏదో కార్ కొన్నారు, అది ఇసిరేసారు. పాపం మా బావగారు రూమ్కి వెంటనే బ్యాక్ అయిపోయి, ఎందుకంటే 8 o'clockకి మళ్ళీ మాకు దర్శనం ఉందన్నమాట, దర్శనం స్లాట్ అనమాట. సో ఇక్కడ మా పాప జాను లేదు నేను ఏదైనా డ్రింక్ తాగుతాను చాలా వేడిగా ఉంది అని వాటర్మెలన్ జ్యూస్ ఏదో తాగినట్టుంది. ఈలోపు మా బావగారు పిల్లలు పట్టుకొని ఆ హోటల్లోనే ప్లే ఏరియా అని ఉంటుంది, చాలా బాగుంది. అక్కడికి తీసుకెళ్ళి మా పాపకి ఏవో కొన్ని వీడియోస్ తీసినట్టున్నారు. ఈలోగా నేను అక్క ఫ్రెష్ అయిపోయాం. అక్క సారీ మార్చుకుంది అండ్ నేను వైట్ డ్రెస్లో వెళ్దాం బాబా గారికి దర్శనం అని ఒక సెంటిమెంట్ ఉండాలి. సో నేను డ్రెస్ మార్చేసుకొని దెన్ మేము దర్శనంకి బయలుదేరిపోయాం. 8 o'clock అయినా కూడా చాలా వెలుతురుగానే ఉండాలి అక్కడ. బాబా గారి దయ వల్ల సూపర్గా దర్శనం అయిపోయింది. చాలా బాగా అంటే చాలా బాగా అయింది. ఈ అన్విక మార్నింగ్ వాళ్ళ పెద్దనాన్న గారితో అక్కడ వాటర్ వేస్తుంటారు సాయిబాబా, అది ఇంకా ఐ లవ్ సాయిబాబా. ప్లస్ అక్కడ చుట్టుపక్కల ఏవేవి ఉన్నాయో అన్నీ చక్కబెట్టేసి వాళ్ళిద్దరితో వచ్చేసింది. ఆఫ్టర్ దర్శనం మమ్మీ డాడీకి ఓపిక లేక రూమ్లోనే మీల్స్ ఏదో ఆర్డర్ పెట్టుకుని తినేశారు. బట్ మేము అక్కడ స్పెషల్ పావుబాజీ అండ్ చిల్లీ పొటాటో తిన్నాం. అక్కడ ఉన్న గ్లాసులన్నీ మా పాప అయితే చక్కబెట్టేసింది అనుకోండి. ఓకే, దిస్ ఇస్ ఫర్ day 1 of షిరిడి. డే 2లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ప్లీజ్ టు లైక్, share and subscribe. Love you all. Bye bye.